త్వరలోనే బీసీ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీసీలను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అవుతుందని చెప్పేసి తిన్మార్ మల్లన్న చెప్తా ఉన్నారు. ఇక మంచిర్యాలలో తిన్మార్ మల్లన్న ఇక త్వరలోనే ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆ బీసీ పార్టీ పెడతారు తిన్మార్ మల్లన్న అని చెప్తా ఉంటే ఇప్పుడు ఆయన నిన్న మంచిర్యాలలో మాట్లాడుతూ త్వరలోనే బీసీ పార్టీ పెట్టబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఇక ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు ఇక చెప్తారనేది చూడాల్సిన అవసరం ఉన్నది. త్వరలోనే బీసీ పార్టీ రాబోతుంది. వాస్తవంగా ఎవరు ఏమనుకున్నా తిన్మార్ మల్లన్న బీసీ వాదం లేవనెత్తిన తర్వాతనే ఈ పార్టీలన్నీ బీసీ వాదంకి వచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన పోరాటం ఎవడు తక్కువ చేయడానికి లేదు ఆస్కారం. ఎందుకంటే మిగతా బీసీ నాయకులకు తిన్మార్ మల్లన్నకు బీసీ నాయకులు ఉన్నారు, చాలామంది బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. తిన్మార్ మల్లన్న బీసీ నాయకుడిగా ఎప్పుడైతే అవతారం చెందిండో ఆ టీంని కూడా బీసీ జేఏసీలో కలపడం, ఇదేంటంటే నిర్మోహమాటంగా ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం మల్లన్నది. సో మిగతా నాయకులు ఏంటంటే లోపాయికారు ఒప్పందాలలో భాగంగా వాళ్ళకు రాజ్యసభ సీట్లు వచ్చినాయా, లేదంటే నేను నిన్ను ఎమ్మెల్యేని చేస్తా, లేదంటే నీకు ఎంపీని చేస్తా, నిన్ను ఎమ్మెల్సీని చేస్తా అన్న కాన్సెప్ట్ ఉంటది. మల్లన్న మాత్రం జెన్యున్ గా బీసీ వాదం కోసం అయితే కొట్లాడుతూ ఉన్నారు. నిన్న మంచిర్యాలలో సభలో మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారణ. బీసీలను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అంటున్నారు మంచిర్యాలలో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న.